వెల్కమ్ టు అగ్మాక్స్. పత్తి ఒక ముఖ్యమైన వాణిజ్య పంట అని అందరికీ తెలిసిన విషయమే. దేశంలో ఎంతోమంది రైతులు ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. పత్తి సాగులో శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు వస్తాయి. అయితే ఆస్ట్రేలియాలో పత్తి సాగు గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఆస్ట్రేలియన్ పత్తి రైతులు పండిస్తున్న పత్తి దిగుబడులు ప్రపంచ సగటుతో పోలిస్తే 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇతర దేశాల్లో 1 హెక్టార్లో ఎంత పత్తి వస్తుందో అదే భూమిలో ఆస్ట్రేలియా రైతులు 2 నుంచి 3 దిగుబడి సాధిస్తున్నారు. అక్కడి రైతులు కొత్త సాంకేతికతను వెంటనే స్వీకరించడం, శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయడం, నీటిని సరిగ్గా వినియోగించడం వల్ల ప్రపంచంలోనే అత్యధిక పత్తి దిగుబడులు సాధిస్తున్న దేశంగా ఆస్ట్రేలియాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చాలా దేశాల్లో పత్తి పంట వర్షంపై ఆధారపడి సాగు చేస్తారు. అందువల్ల వాన పడితేనే పంట బాగా పండుతుంది. వానలు లేకపోతే రైతులకు నష్టం వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఆస్ట్రేలియాలో పత్తి సాగు ఎక్కువగా కాలువలు, డ్యాములు, నదుల నీటిపై ఆధారపడి జరుగుతుంది. అందుకే అక్కడ వర్షం మీద మాత్రమే ఆధారపడకుండా పంటకు అవసరమైన నీటిని సరైన సమయంలో సరైన మోతాదులో అందించగలుగుతారు. దీనివల్ల పత్తి పంట మంచి దిగుబడి ఇస్తుంది. రైతులకు నష్టాలు తక్కువగా ఉంటాయి. ఆస్ట్రేలియాకు ఈ గుర్తింపు ఒక్క రోజులో వచ్చింది కాదు. దీని వెనుక దశాబ్దాల పాటు జరిగిన పరిశోధన, అభివృద్ధి, రైతులకు ఇచ్చిన శిక్షణ కీలక పాత్ర పోషించాయి. ఈ మొత్తం ప్రక్రియను అక్కడ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ అని పిలుస్తారు. 1960లలో ఉత్తర న్యూ సౌత్ వేల్స్, క్వీన్లాండ్ ప్రాంతాల్లో ఆధునిక పత్తి సాగు మొదలైంది. అప్పటి నుంచే పెద్ద స్థాయిలో సాగు, ఆధునిక నీటిపారుదల పద్ధతులు అమలులోకి వచ్చాయి. అయితే 1973-74 కాలంలో ఒక పెద్ద సవాలు ఎదురైంది. పత్తిలో పురుగుల నియంత్రణ కోసం అధికంగా పురుగు మందులు వాడటంతో కీటకాలు వాటికి అలవాటు పడిపోయాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో పత్తి సాగు పూర్తిగా నిలిచిపోయింది. అయినా కూడా ఆస్ట్రేలియా పత్తి పరిశ్రమ వెనక్కి తగ్గలేదు. ఈ సమస్య నుంచి పాఠాలు నేర్చుకొని రసాయనాలపై ఆధారాన్ని తగ్గిస్తూ మరింత శాస్త్రీయమైన, స్థిరమైన సాగు విధానాల వైపు అడుగులు వేసింది. ఈ మార్పుకు కాటన్ ఆస్ట్రేలియా, కాటన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అలాగే యూనివర్సిటీలు కలిసి కీలక పాత్ర పోషించాయి. రైతులు, శాస్త్రవేత్తలు కలిసి పనిచేసి పరిశోధనా ఫలితాలను నేరుగా పొలాల్లో అమలు చేశారు. దాని ఫలితంగానే దిగుబడుల్లో అద్భుతమైన మార్పు కనిపించింది. 1960లలో 1 హెక్టార్కు సగటు కేవలం 500 కిలోల పత్తి మాత్రమే వస్తే 2013 నాటికి అది 2000 కిలోలకు పైగా పెరిగింది. అంటే సుమారు 4 రెట్లు ఎక్కువగా దిగుబడి. ఇంకా చెప్పాలంటే కొంతమంది మంచి నాలెడ్జ్ ఉన్న రైతులు 1 హెక్టార్లోనే 15,000 కంటే ఎక్కువ పత్తి పండించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఇందులో మరో కీలక మలుపుగా నిలిచింది జన్యు మార్పిడి పత్తి రకాల ప్రవేశం. బోల్డ్ గార్డ్, రౌండప్ రెడీ, బోల్డ్ గార్డ్ 3 వంటి ఆధునిక రకాల వల్ల కీటక నియంత్రణలో నిజంగా విప్లవాత్మక మార్పు వచ్చింది. ఒకప్పుడు పత్తి పంటను కాపాడుకోవాలంటే హెక్టార్కు సగటున 12 కిలోల వరకు పురుగు మందులు పిచికారీ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 1 కిలో కంటే తక్కువ మందుతోనే కీటక నియంత్రణ సాధ్యమవుతుంది. ముఖ్యంగా పత్తికి పెద్ద శత్రువైన హెలికోవెర్పా వంటి ప్రమాదకర కీటకాలు దాదాపుగా పూర్తిగా నియంత్రణలోకి వచ్చాయి. దీనివల్ల రైతుల ఖర్చు గణనీయంగా తగ్గింది. అలాగే పర్యావరణంపై పడే దుష్ప్రభావం కూడా చాలా మేర తగ్గింది. అంతేకాదు, గ్లైఫోసేట్కు తట్టుకునే పత్తి రకాల వల్ల కలుపు నియంత్రణ మరింత సులభమైంది. ఒకప్పుడు చేతితోనో లేదా యంత్రాలతో చాలా శ్రమపడి చేయాల్సిన కలుపు పనులు ఇప్పుడు ఆధునిక పద్ధతుల వల్ల చాలా వరకు తగ్గిపోయాయి. ఇవన్నీ కలిసి ఆస్ట్రేలియాలో పత్తి సాగుకు మరింత లాభదాయకంగా, స్థిరంగా మార్చాయి. నీటి
నీటి వినియోగంలో కూడా ఆస్ట్రేలియా పత్తి రైతులు గణనీయమైన మార్పు తీసుకొచ్చారు. 1990లలో పత్తి సాగులో నీటి వినియోగ సామర్థ్యం సగటున 57% మాత్రమే ఉండేది. అంటే ఉపయోగించిన నీటిలో పెద్ద భాగం వృధా అవుతుంది. అయితే శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా సాగు పద్ధతులు మార్చడంతో 2010 నాటికి ఈ సామర్థ్యం 70% పెరిగింది. దీనికి ముఖ్య కారణాలుగా లేజర్ లెవెలింగ్, మట్టి తేమను కొలిచే పరికరాలు వినియోగం, అలాగే సరైన దశలో అవసరమైన మోతాదులో నీరు పెట్టే విధానాలు నిలిచాయి. అంతేకాదు తక్కువ దున్నకం, జీరో టిల్లేజ్, జీపీఎస్ ఆధారిత సాగు పద్ధతులు వర్షాధారిత పంటల్లో కూడా మంచి ఫలితాలు ఇస్తూ నీటి వృధాను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆస్ట్రేలియన్ పత్తి నాణ్యత ప్రపంచంలోనే అత్యుత్తమంగా గుర్తింపు పొందింది. పొడవైన, బలమైన, మలినాలు చాలా తక్కువగా ఉన్న ఫైబర్ ఉండటంతో ఆసియా దేశాల టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఆస్ట్రేలియా పత్తిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. ఈ విజయ యాత్రలో ప్రభుత్వ విస్తరణ సేవలు, ప్రైవేట్ వ్యవసాయ కన్సల్టెంట్లు, పరిశోధనలు, రైతులు అందరూ కలిసి ఒక టీమ్గా పనిచేశారు. 2012 తర్వాత కాటన్ ఇన్ఫో వంటి సంస్థలు రైతులకు తాజా సమాచారం, శిక్షణ, ఉత్పత్తి సాగు పద్ధతులు అందిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆస్ట్రేలియా పత్తి సాగు నుంచి భారత రైతులు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది శాస్త్రీయ సాగు విధానాలు. నీటిని వృధా చేయకుండా సరైన సమయంలో సరైన మోతాదులో వినియోగించడం, అవసరానికి మించి పురుగు మందులు వాడకుండా ఆధునిక రకాలు మరియు సమగ్ర పద్ధతులు పాటించడం చాలా ముఖ్యం. అలాగే పరిశోధన ఫలితాలు నేరుగా రైతుల వరకు చేరేలా శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. కేవలం ఎక్కువ దిగుబడులే కాదు, నాణ్యతపై కూడా దృష్టి పెంచితే మంచి ధరలు వస్తాయి. ముఖ్యంగా ఆధునిక సాంకేతికత, నీటి పొదుపు పద్ధతులు పాటిస్తే భారతదేశంలో కూడా పత్తి సాగును లాభదాయకంగా మార్చుకోవచ్చు.